వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం టీఎస్ తెలంగాణ స్టేట్ మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనం అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చాలామంది అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదో మీరు జస్ట్ ఏంటంటే మొబైల్‌లో, ట్యాబ్‌లో గాకుండా డెస్క్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. డెస్క్‌టాప్ మీన్స్ కంప్యూటర్‌లో అయితేనే డౌన్‌లోడ్ అవుతున్నాయి హాల్ టికెట్స్. మొబైల్‌లో అయితే డౌన్‌లోడ్ అవ్వట్లేదు. సో, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ గనుక వస్తే ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గాబట్టి సో, ఆన్‌లైన్ త్రూ జరుగుతుంది. అదేవిధంగా ఆహ్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఒకటి తీసుకొని వెళ్ళండి. అలాంగ్ విత్ హాల్ టికెట్‌తో పాటు. ద క్యాండిడేట్స్ ప్రెజెంట్ హాల్ టికెట్ ద ఎగ్జామినేషన్ 2 అవర్స్ ముందైతే మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కైతే వెళ్ళండి. సో, ఏందంటే మనకు మార్నింగ్ 9 నుంచి ఎగ్జామ్ 12:30 వరకు ఉంటుంది. సో, మీరు 2 అవర్స్ బిఫోర్ వెళ్ళండి. ఎందుకనంటే మనం ఫస్ట్ డే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫోటో తీసుకొని అదే విధంగా థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి 7:30కి అలో చేస్తారండి. ఇక్కడ మనకు 8:45కి గేట్స్ క్లోజ్ అయిపోతాయి. 8:45 తర్వాత వెళ్తే మిమ్మల్ని అలో చేయరు. సో, కాబట్టి ఏం చేయండి అంటే మీరు 7:30 వరకే వెళ్ళండి. 7:30 వరకు వెళ్ళండి మార్నింగ్ సెషన్. ఆఫ్టర్‌నూన్ వచ్చేసి 1:45కి ఇక్కడ మనకు క్లోజ్ అయిపోతాయి గేట్స్. సో, 12:30 వరకు అక్కడ మీరు ఉండే ప్రయత్నం అయితే చేయండి. బిఫోర్ ఉండాలి కదా! ముందు ఉండాలి కదా! సో, మనం మార్నింగ్ వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి 9కి స్టార్ట్ అయితుంది. 8:45 వరకు లోపల ఉండాలి మనం. 12:30కి ఎగ్జామ్ అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్టర్‌నూన్ వచ్చేసి మనకు ఎగ్జామ్ వచ్చేసి 2:00 స్టార్ట్ అయితుంది. సో, కాబట్టి మనం 1:45 వరకు అక్కడ లోపల ఉండాలి. సో, అంటే 12:30కి వెళ్ళండి అని చెప్పేసి కట్ ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ లోపలికి పోయేటోళ్ళు వాళ్ళైతే బ్లాక్ అండ్ బ్లూ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి. సీబీఆర్‌టీ ఎగ్జామ్ అయినప్పుడు కూడా మనకు తెల్ల పేపర్ ఒకటి ఇస్తారు. ఒకటి బ్లూ పెన్ను ఇస్తారు. అదేవిధంగా హాల్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఏది ఉన్నా కూడా పాన్ కార్డ్ ఏది ఉన్నా కూడా తీసుకొని వెళ్ళండి. సో, అన్నీ పట్టుకొని పోయి కుప్ప తీసుకొని పోయి ఇబ్బంది పడకండి. ఏవన్నా ఒకటి గాని, 2 గాని తీసుకొని వెళ్ళండి స్పేర్‌గా. అదేవిధంగా ద యూజ్ ఆఫ్ కాలిక్యులేటింగ్ డివైసెస్ ఇంక్లూడింగ్ ది ఆహ్, 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 ల అల్గారిథం, టేబుల్స్ అండ్ క్యాలిక్యులేటర్స్ ఏందంటే ఇగ ఫోన్‌లు గానీ, స్మార్ట్ వాచ్‌లు గానీ, ఇంకేమన్నా ఉంటే క్యాలిక్యులేటర్‌లు ఉంటే గానీ అన్నీ మోసుకొని పోకండి. ఎందుకంటే అవేం అలో చేయరు. బయట పెడితే రూ. 20 బొక్క. ఇట్లాంటియన్నీ ఉంటాయి. సో, బండి ఉంటే బండి డిక్కీలో ఏసుకోండి. అదేవిధంగా ఇక్కడ అంటే చిన్న బ్లాంక్ వైట్ పేపర్ ఒకటి ఇస్తారంట మీకు ఇన్విజిలేటర్. అదేవిధంగా మనకి ఏందంటే ఒక పెన్ను గూడా ఇస్తారు ఇన్విజిలేటరే. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. క్యాండిడేట్స్ షల్ లిజన్ టు ఇన్‌స్ట్రక్షన్స్ అనౌన్స్ ది ఇన్విజిలేటర్ కేర్‌ఫుల్లీ. ఒకసారి సెంటర్‌లో పోయినంక సిస్టమ్ మన ముందు ఉన్నది కదా! మనకు తెలిసిన సిస్టమే కదా! మనకు తెలవని మోసం అని చెప్పేసి ఏది పడితే అది ఒత్తకండి. సో, అక్కడ మనకు ఇన్విజిలేటర్ ఉంటాడు. ఆయన చెప్పినట్టు చేయండి. జర ఆళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే జర ఫాలో కావండి. ఏదైనా హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్‌వేర్ గానీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా గూడా అక్కడ క్యాండిడేట్ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నారో ఆయనకి చెప్పండి. ఆల్టర్‌నేట్ ఏదైనా సొల్యూషన్ చూస్తారు. అకార్డింగ్ టు యాక్ట్ 25/97 ప్రకారం. సో, క్యాండిడేట్ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ జర ముందే పోయి లొకేషన్ చూసుకోండి. అదేవిధంగా హాల్ టికెట్స్ మే బి ప్రిజర్వ్డ్ ద ఫ్యూచర్ స్కోర్స్ ఇది లైఫ్ టైమ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈజీ అంటే ఇది లైఫ్ టైమ్ టెస్ట్ అండి. సో, లైట్‌గా తీసుకోకండి. విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకు 40% అండ్ అబోవ్ డిజబిలిటీ అండ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ అయితే తీసుకొని పోవచ్చు. సో, ఇక మనం చెప్తాంటే ఆయనే రాస్తాడు ఎగ్జామ్ అనేది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ 2 వెర్షన్‌లలో ఉంటాయండి మనకు లాంగ్వేజెస్ తెలుగు, హిందీ తెలుగు, ఇంగ్లీష్‌లో ఉంటాయి. సో, ప్రకారం మనకు భయపడాల్సిన అవసరం లేదు. చింతే లేదు. సో, ఎగ్జామినేషన్ రిజల్ట్ నుండి కీ రిజల్ట్స్. సో, మనం ఇగ ఒక్కసారి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాతకి వెబ్‌సైట్‌ని ఫాలో అయితేనే ఉండాలి. నైట్ 1 గంటకు గాని లేసి చూస్తూనే ఉండాలి. ఏమొచ్చింది అప్డేషన్ అని. సో, వాల్యుబుల్ డివైసెస్ ఆర్ పర్సనల్ బిలాంగ్స్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ డస్ నాట్ రెస్పాన్సిబిలిటీ లాస్ ఆఫ్ పర్సనల్ బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే మీరు ఇగ 2, 3 తులాల బంగారం వేసుకొని అయితే పోకండి. ఏమైనా పర్సనల్ బిలాంగ్స్ ఆడ ఓడగొట్టుకొని ఎగ్జామ్ ఆగమాగం రాసి అంత టెన్షన్ కాకండి. మీరు పట్టుకొని పోవాల్సింది ఏందంటే పావు కిలో, అర కిలో అన్నం తినేసి వెళ్ళండి పొద్దున్నే.
గిఫిన్లు తిని మొత్తం ఆయిల్ ఫుడ్ తిని ఆగమాగం కాకండి. ఇదంతా గ్రామాల నుంచి వెళ్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మంచిగా పొద్దున ఇంత మంచి అన్నం తినండి. అన్నం తిని బుక్కెడు నీళ్ళు తాగి వెళ్ళిపోయి రాయండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో అదేవిధంగా ఫాలో అవ్వట్లేదో ప్రతి ఒక్కరికి టీ టీజీ టెట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ అండి. సో అందరూ మంచి ఎగ్జామ్ రాయండి. లైఫ్ టైం ఎలిజిబిలిటీ టెస్ట్, జాబ్ అనేది తర్వాత విషయం. సో ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇక్కడ మ్యాటర్. సో ఇక్కడ వరకైతే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి, టెన్షన్ పడకండి, పాజిటివ్ థింక్ తోటి వెళ్ళండి. సో రాని ఆన్సర్ కూడా అక్కడ మీరు ఆన్సర్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. ఎలిమినేషన్ మెథడ్ ఉంటుంది, చూసుకోండి. సో పిల్లగాడిని ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే పిల్లగాడు మన దగ్గర ఉన్నాడు. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా విధంగా హ్యాండ్లింగ్ చేయొచ్చు. సో అది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకొని అయితే ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.